నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచారంలో జోరు పెరిగింది. ఉదయం 6 గంటల నుండి ప్రచారంలో అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు. ఒక్కో వార్డుకు ప్రముఖ నాయకులను, ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఉదయం కల్వకుర్తి మున్సిపాలిటీలో గల 17, 18, 7 వార్డులలో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఓటర్లతో కలిసి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే మాకు శ్రీరామ రక్ష అని, పేదల కోసం పనిచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెబుతూ కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఖాదర్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కరోనా సమయంలో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరూ దగ్గరికి రాకపోవడంతో ఖాదర్ అనే వ్యక్తి తన టీం సభ్యుల ద్వారా ఎంతో మందికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజలు మర్చిపోవద్దు, అది ఆయన గెలుపుకు నిదర్శనమని ఆయన అన్నారు. చనిపోయిన వ్యక్తులపై ఉన్న బంగారు నగలను కూడా వేడి నీటిలో శుభ్రపరిచి తన కుటుంబ సభ్యులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న వ్యక్తి ఖాదర్. అదే ఆయన గెలుపుకు బాటలు వేస్తుందని శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తపరిచారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో ప్రచార భాగంగా 17వ వార్డు, 18వ వార్డు, 7వ వార్డు తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రజలు తండోపలుగా వచ్చి మమ్ములను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ప్రగతి కానీ అన్ని విషయాలలో కూడా 10 ఏళ్ళు అయినా